గైస్ చూసారు కదా, ఇది మష్రూము. ఇది మనం ఇంట్లో పండించాము. మన ఛానల్లో ఉంది చూడండి. దీంతో ఇప్పుడు కర్రీ అయితే చేసుకుందాం మనం. ఫస్ట్గా అయితే ప్యాన్ పెట్టుకోండి, స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఒక 4 స్పూన్లు అయితే వేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఆనియన్స్ గట్రా మంచిగా ఫ్రై అవ్వాలి కనుక ఆనియన్స్ ఇలా పెద్దగా కట్ చేసుకోండి. ఒక 2 పెద్ద ఆనియన్స్ అయితే సరిపోతాయి. ఆయిల్ హీట్ అయినాక ఆనియన్స్ వేసుకోండి. ఇవైతే మంచిగా వేయించుకోండి. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు, గ్రేవీ మంచిగా వస్తుంది కనుక ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మూత కూడా పెట్టుకోవచ్చు కావాలంటే, త్వరగా మెత్తబడతాయి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోండి, స్మెల్ రాకుండా. కరివేపాకు కూడా వేసుకోండి కొంచెం. తర్వాత టమాటాలు కూడా ఒక పెద్ద సైజు టమాటా ఒకటైతే సరిపోతుంది. అది కూడా వేసేసుకొని మూత పెట్టండి, కాసేపు మగ్గుతుంది. మధ్యలో అయితే కొంచెం తీసేసి కలపండి అడుగు పట్టుకున్న. ఇప్పుడైతే మనం మష్రూమ్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, వాటిని అయితే వేసేసుకుందాం. దాంట్లో వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం. దీంట్లో అయితే ఆయిల్ కంటెంట్, దీంట్లో వాటర్ కంటెంట్ అయితే ఎక్కువ ఉంటుంది మష్రూమ్స్లో. కొంచెం పసుపు వేసుకోండి, కారం, గరం మసాలా వేసుకోండి, కొంచెం ధనియాల పొడి, లాస్ట్గా అయితే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసి జాగ్రత్తగా వేసుకోండి. దీంట్లో వాటర్ కంటెంట్ వల్ల ఎక్కువ ముక్కల్లా కనిపిస్తాయి, కానీ అది దగ్గరగా అయిపోతుంది. సాల్ట్ అయితే ఎక్కువైపోతుంది చూసుకొని వేసుకోకపోతే. ఇందులో అయితే కొంచెం వాటర్ పోసుకోండి, ఎందుకంటే ఆయిస్టర్ కొంచెం గట్టిగా ఉంటుంది. తర్వాత కొత్తిమీర వేసుకొని ఇంకా రెడీ అయిపోయినట్టేనండి మన కర్రీ అయితే.